శ్రీమతి సోమరాజు సుశీల గారు రచించిన చిన్న పరిశ్రమలు పెద్ద కథలు కథా సంపుటి నుండి మరి ఒక కథ. మట్టి గుర్రం. తెల్లవారితే దీపావళి. వెనకటి రోజుల్లో, అంటే ఇంకా మా పిల్లలు స్కూళ్లలో చదువుకునే రోజుల్లో ఎంత హడావిడి. పండగ 10 రోజులు ఉందనగానే అమ్మ అత్తగారు నన్ను నిలబడనిచ్చేవారు కాదు. ఓసారి ఇలాగే పండగ దగ్గరకొచ్చిందని చెప్పి మా పెద్ద మనిషిని బతిమాలి బామాలి హాఫ్ డే పర్మిషన్ పెట్టి ఇంటికి వచ్చేసరికి 2 అయింది. ఏమేం చేయాలో పొద్దున్నే అనేసుకున్నాం కాబట్టి అప్పటికే పెద్దవాళ్ళిద్దరూ పిళ్ళన్నీ జల్లెడ పట్టేసి పెద్ద పొయ్యి కిందకి దించి గ్యాస్ సిలిండర్కి తగిలించేసి ఒక నిద్రపోయి లేచి టీ కూడా తాగి రెడీగా ఉన్నారు. పండగ పేరు చెప్పి 2 తీపి 2 కారా చేసి డబ్బాలకెత్తేస్తే వాళ్ళ డ్యూటీ అయిపోతుందని, ఎవరొచ్చి వెళ్ళినా తడువుకోనక్కర్లేదని వాళ్ళ తాపత్రయం. మా అమ్మ కాజాలు చెయ్యడంలోనూ అత్తగారు లడ్డూలు చెయ్యడంలోనూ దిట్టలు. ఇక నేను సరే చెగోడీల స్పెషలిస్ట్ని. అంతా సీరియస్గా ఎవరి పనిలో వాళ్ళుండగా మా అత్తగారు నెమ్మదిగా అంటున్నారు, త్వరగా కానియండి వదిన గారు, మళ్ళీ అదొస్తే గొడవైపోతుంది అని. నా చెవిన పడనే పడింది, కానీ అర్థం కాలేదు. నేనిక్కడుండగా ఎవరొచ్చి మిమ్మల్ని అనేది, మీరేం కాని పని చేస్తున్నారని. మా అమ్మ చెప్పింది, నువ్వు నీ కూతురు ఉండగా వేరే వాళ్ళెందుకమ్మా రావడం, మమ్మల్నెందుకు? అదొచ్చే లోపల అంతా పూర్తి చేసి డబ్బాలు పైన పెట్టకపోతే మమ్మల్ని చంపేస్తుంది. మీ ఇద్దరి గారాబం వల్లే అదలా తయారవుతోంది. ఎంత ఆకలైతే మాత్రం కాసేపు ఆగలేదా ఏమిటి అని విసుక్కున్నాను. వాళ్ళు ఒకళ్ళ ముఖాలొకరు చూసుకుని మళ్ళీ పనిలో పడ్డారు. తీరా కాసేపు అయ్యేటప్పటికి, ఏమిటి వాసనలు, ఎవరు చేయమన్నారు ఇవన్నీను అని అరుచుకుంటూ మా అమ్మ శక్తి ప్రత్యక్షమైనప్పుడు గాని వీళ్ల కంగారుకి అసలు కారణం నాకు అర్థం కాలేదు. ఆవిడ గారు ఉదయం బడికెళ్లే ముందు చెప్పే వెళ్ళిందట. దసరాకి వీళ్ళు చేసిన స్వీట్లు తిని తిని జీవితం అంటేనే విరక్తి వచ్చేసింది కాబట్టి ఈ పండక్కి పిండి డబ్బాలు కిందకి దింపి స్వీట్లు చేస్తే అవన్నీ సోనీకి పెట్టేస్తానని వాళ్ళ నాన్నతో కలిసి కారులో పుల్లారెడ్డికో మధుబన్కో వెళ్ళి మంచి మంచి స్వీట్లు తనకి నచ్చినవి కొంచెం కొంచెంగా కొనుక్కుంటాననీను. అయినా వాళ్ళిద్దరూ నాకు ఆ విషయం తెలియనీకుండా మొత్తానికి పని మొదలెట్టించేశారు. ఆవిడ గారు కోరుకున్నవన్నీ కొంటానని ప్రామిస్ చేశాక మేం చచ్చి చెడి చేసినవి ఓ ప్లేట్లో సర్దుకుని ఉయ్యాల మీదకి పోయింది ఊగుతూ తినడానికి. ఎప్పుడూ మగపిల్లలతో పేచీలుండేవి కాదు గాని దీనితో మాత్రం ఏ విషయమైనా మా ముగ్గురికి భయమే. ప్రతి పండక్కి పొద్దునే లేచి వాళ్ళ బామ్మ దగ్గర కూర్చుని రకరకాల కళ్ళు చెప్పేది. రాత్రి వినాయకుడు కనపడి పులిహోర అందరిళ్లలోనూ తిని తిని విసుగొస్తోంది, జీడిపప్పులేసి పులావు నైవేద్యం పెట్టమన్నాడని, అమ్మవారికి అన్నపరమాన్నం తినాలని లేదట, కసాట ఐస్ క్రీం పెట్టమందని, ఇలా ప్రతి పండక్కి ఆయా దేవుళ్ళు దీని కల్లోకి వచ్చి కోరేవారు. నా పేరు చెప్పి వాళ్ళ బామ్మ దగ్గర, వాళ్ళ నాన్న పేరు చెప్పి నా దగ్గర ఎలాగోలా మొత్తానికి తన మాటే నెగ్గించుకునేది. దాని గారాబాలన్నీ చూసి 4 ఆడపిల్లల్ని అలాగ్గా పెంచి ప్రయోజకుల్ని చేసి సగర్వంగా తిరిగే మా అమ్మకి తగని కోపం వచ్చేది. ఇది ఎవణ్ణి కట్టుకుంటుందో గాని ఓ ఆట ఆడిచ్చేస్తుంది, చూస్తూ ఉండు అని నన్ను హెచ్చరించేది. మళ్ళీ మళ్ళీ దీపావళి వస్తూనే ఉంది, కానీ ఇప్పుడా పండగ తలంట్లు లేవు, పిండి వంటలు లేవు. పండగొస్తోందో అని తెగ హడావిడి చేసే పెద్దవాళ్ళు పైకన్నా పోయారు, పక్కకన్నా సర్దుకున్నారు. మన పిండి వంటలు పిల్లలు అంత మెచ్చరని గ్రహించి ఒప్పుకునేసరికి వాళ్ళు పెద్దవాళ్ళైపోయి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాకీ పనుల మీద శ్రద్ధ పోయింది. పండగొస్తే దగ్గరలో ఉన్న స్వగృహకెళ్లడం, తలో 1/2 కిలో తెచ్చుకోవడం, తెచ్చుకున్నవి కాస్త తినేయడం, ఎవరి గదుల్లో వాళ్ళు దొర్లడము. కాకపోతే గుడ్డిలో మెల్లలాగా పండగ సంబరాల భారమంతా అన్ని కంపెనీల వాళ్ళు నెత్తికేసుకుని కేబుల్ ఛానల్స్ ద్వారా ఇది పండగ రోయ్ అని మొత్తుకుంటుంటారు. తెల్లారకట్ల నుంచి అర్ధరాత్రి వరకు తిని తిట్టిపోయే బంధువుల కన్నా నవ్వుతూ నవ్విస్తూ పలకరించిపోయే తారలే క్షేమకరం, శుభకరం. కాబట్టి ఏదైనా సంబరం చేసుకోవడానికి మనుషులే స్వయంగా కలవక్కర్లేదని తెలిసిపోయింది అందరికీ. ఇప్పుడే ఇలా ఉన్నాయి రోజులు,
మాకు ముసల్తనం వస్తే ఇంకా ఎలా ఉంటాయో. ఇలా తేలేని గతాన్ని తలుచుకుంటూ, ఉందో లేదో తెలియని భవిష్యత్తుని భారంగా ఊహించుకుంటూ, నాలో నేనే చికాకు పడుతూ నిజంగా నరక చతుర్దశిని సెలబ్రేట్ చేసుకుంటుండగా ఫోన్ మోగింది. అదొక్కటే నేనెలాంటి పరిస్థితుల్లో ఉన్నానో తెలియక అస్తమానం పలకరించే సాహసం చేస్తుంది. సుశీల గారున్నారా? ఉండబట్టేగా మాట్లాడుతున్నాను. మీరేనా? నమస్కారం, నేను ఆనందిని మాట్లాడుతున్నాను. అంతా కులాసాగా ఉన్నారా? నువ్వా? చెప్పవు. అన్నయ్య వచ్చారా? ఎలా ఉన్నాయి సేల్సు? అన్నయ్య మార్చిలో వస్తారట, పండగ సీజన్గా. సేల్స్ పర్వాలేదు. ఒక పని పడి ఉత్తరం రాస్తే అన్నయ్య మిమ్మల్ని కలిసి సాయం తీసుకోమన్నారు. ఎల్లుండిరా. ఏమిటి పని? బ్యాంకుదైతే మాత్రం నా ప్రయత్నాల మీద పెద్ద ఆశలేం పెట్టుకోకు. నాకు మీతో ఉన్న పనే అది. మరి రమ్మంటే నేను బదరి అన్నయ్య 10 గంటలకి తిన్నగా ఫ్యాక్టరీకి వచ్చేస్తాం. దీపావళి మురుకులో ఆ ఒక్కటేనా? ఇంకా 4-5 రకాలు మార్కెట్ చేస్తున్నాం. వచ్చేప్పుడు తెస్తా, కానీ ఒక్క షరతు, మీరు డబ్బిస్తాననకూడదు. ఆ అమ్మాయి పేరు ఆనంది. మేం బెంగుళూరులో చిలో పొలోమని తిని తిరుగుతూ రీసెర్చ్ చేస్తున్నామనుకునే రోజుల్లో మాతో పాటే తిరిగే అనంతకృష్ణ అనే రీసెర్చ్ స్కాలర్ ఆఖరి చెల్లెలు. అతను మాకన్నా మహా అయితే 4-5 ఏళ్ళు చిన్నవి ఉంటాడేమో. ఆ మాత్రానికే చిన్న పిల్లాడిలా జమ కట్టేవాళ్ళం. మా గ్రూపులో చిన్నవాడేమో కానీ తన కుటుంబానికి మాత్రం అతనే పెద్ద దిక్కు. అతనింకా చదువులో ఉండగానే మరదలతో పెళ్లి అవడం, తండ్రి పోవడం లాంటివన్నీ అయ్యి తనే ఇంటికి పెద్దవాడయ్యాడు. సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబం. 5-6 చెల్లెళ్ళు, తమ్ముళ్ళు. పల్లెటూళ్ళలో ఉండి దేవాలయం మీద ఆదాయంతో కాలం గడిపేవారు. ఇతను క్వార్టర్స్లో భార్య పిల్లలతో క్లుప్తంగా జీవిస్తూ అక్కడి కుటుంబ భారం అంతా సణక్కుండా గొణక్కుండా సహిస్తూ నిజంగానే సినిమాల్లో పెద్దన్నయ్యలానే ఉండేవాడు. ఈ పిల్లలు వేసవి సెలవులకని వచ్చినప్పుడు చూస్తుండేదాన్ని. సంపద పంచుకునే కుటుంబ సభ్యులు తరచూ తగులుతూనే ఉంటారు గాని సమస్యలు పంచుకునే సభ్యులున్న కుటుంబాలంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఎక్కడో గాని కనిపించరు. కాల ప్రవాహంలో అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉద్యోగాల్లోనూ జీవితాల్లోనూ స్థిరపడిపోయారు. చివరమ్మాయి ఆనంది మాత్రం పెళ్లి చేసుకోదలుచుకోలేదని చెప్పి స్వతంత్రంగా చిన్న వ్యాపారం పెట్టింది. రకరకాల మసాలా పౌడర్లు, బియ్యం పిండి అప్పడాలు, మురుకులు, జంతికలు లాంటి కొన్ని స్నాక్స్ ఇంట్లోనే ఓ 2 పనివాళ్ళని పెట్టుకుని చేయించి షాప్స్ ద్వారా అమ్మిస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు అన్నా, ఎందుకంత చిన్న స్కేల్లో చేస్తావు? కాస్త పెట్టుబడి పెట్టి ఇంకొంచెం ఎక్కువ లెవెల్లో చేస్తే బాగా పేరొచ్చి 4 రాళ్లు మిగులుతాయి కదా అని. కానీ వాళ్ళకేమో అప్పంటే చాలా భయం. ఉన్నంతలోనే చేసుకుందాంలే, పరిగెడుతూ పాలు తాగడం ఎందుకు అనే మనస్తత్వం వాళ్ళది. అలాంటమ్మాయి ఇప్పుడు బ్యాంకు లోన్ తీసుకుందాం అనుకుంటోందంటే మంచి ప్రోగ్రెస్ ఉన్నట్లేగా. కానీ నా అనుమానాలు నాకున్నాయి. బ్యాంకుల వాళ్ళు ఎన్ని ట్రైనింగులు మాటిమాటికి తీసుకున్నా అమ్మగల ప్రోడక్ట్ ఉంది కదా అని లోను కోసం వచ్చే వాళ్ళకి లోను దొరికితే ఏదైనా చేయవచ్చునని బ్యాంక్ వచ్చే వాళ్ళకి తేడా కనిపెట్టలేరు. తప్పిదారి కనిపెట్టినా ఒప్పుకోరు. ఒప్పుకున్నా సమయానికి లోను మాత్రం ఇవ్వరు. కింద బ్రాంచ్ వాళ్ళు ఒప్పుకుంటే హెడ్ ఆఫీస్ ఒప్పుకోదు. వాళ్ళెవరినైనా పైనుంచి కిందకి రికమెండ్ చేస్తే మమ్మల్ని కాదని పైవాళ్ల దగ్గరికి ఎడతావా ఆయ్ అని కింద బ్రాంచి వాళ్ళు మొదలంటా చెడగొట్టేస్తారు. ఒకవేళ చిన్న పెద్ద మేనేజర్లందరూ సమాధానపడి ఇస్తామంటే వాళ్ళ లీగల్ సెల్ ఒప్పుకోదు. ఇవన్నీ అయ్యేటప్పటికీ ఆ ప్రోడక్ట్ కన్నా ఆ తిరిగేవాడికన్నా ఆయుష్ చెల్లిపోతుంది. సరిగ్గా 10 వచ్చారు ఆనంది వాళ్ళ ఆఖరన్నయ్య బదిరి. మా యూనిట్కి 4 పెద్ద ప్యాకెట్లు పుచ్చుకుని, ఉండు కొంచెం తిన్నాక మాట్లాడతా, లేకపోతే పనవలేదని తీసుకుపోతావేమో అని నవ్వా. వాళ్ళు నవ్వుతూ కూర్చున్నారు. పండగ బాగా చేశారా? నేను మీకు చెప్పా కదా కొంచెం బ్యాంక్ లోన్ తీసుకుందామని. ఎంత చెప్పు? 18-20 వేలు ఉంటే సరిపోతుంది. 2 పెద్ద గ్యాస్ పొయ్యిలు, ఒక వెట్ గ్రైండరు, ఒక ఓవెను లాంటివి. కొటేషన్లు కూడా తెచ్చాను. ఇంతేనా? ఈ మాత్రానికి పెద్ద ప్రాబ్లం ఉండదులే. అప్లికేషన్ రాసుకొచ్చావా? మనం ముందు మాట్లాడాక రాద్దామని బదర్ని అక్కడే కూర్చోబెట్టి ఇద్దరం కలిసి బ్యాంక్కి వెళ్ళాం. అప్పుడు మా యూనిట్కి ఉన్న ఫీల్డ్ ఆఫీసరు కొత్తగా రిక్రూట్ అయిన కుర్రాడు.
మహా అసాధ్యుడు. చేరిన ఏడాదికే అన్ని బ్యాంకు సూత్రాలు వల్లెవేసి తాతకు దగ్గులు నేర్పే స్థాయికి ఎదిగిపోయాడు. మన చేతిలో డ్రాఫ్టే ఉందో లేకపోతే ఎక్సెస్ విత్డ్రాయల్కి రిక్వెస్ట్ ఉందో ఎలా కనిపెడతాడో మరి. డ్రాఫ్ట్తో వెడితే వెంటనే పలకరిస్తాడు. నమస్కారం మేడం, ఆర్డర్ పొజిషన్ ఎలా ఉంది? ఈ సంవత్సరం పెద్ద ప్రాబ్లం ఉండదులేండి అని చక్కగా కబుర్లు చెప్తాడు. అదే 4 రోజులు అయ్యాక ఏ కరెంటు బిల్లో కట్టాలి, 10,000 ఇవ్వండి మహాప్రభో అని భూత భవిష్యత్ వర్తమాన కాలాల వివరాలన్నీ రాసుకుని అర్జీతో వెళ్ళి ఇంత లావు మనిషిని ఎదురుగా కూర్చుంటే పావుగంట అయినా తలెత్తడు. ఏమిటో బ్రహ్మరాత రాసుకుంటూ పక్క ట్రేలలోంచి ఏవేవో కాగితాలు తీస్తూ వెనకాతల బీరువాలో ఫైల్స్ అన్నీ కెలుకుతూ భయంకరమైన వేషాలేస్తాడు. నా మీద కొండంత ఆశ పెట్టుకు వచ్చింది ఈ పిల్ల, పరువు తీయకుండా ఉంటే చాలని లోపల ఆదిత్య హృదయం చదువుకుంటున్నా చివరికి వచ్చి కూర్చున్నాడు. ఈ అమ్మాయి వాళ్ళు మాకు చాలా కావలసిన వాళ్ళు. పేరు ఆనంది. 1 సంవత్సరం నుంచి చిన్నగా మసాలా పౌడర్సు స్నాక్స్ చేసి జ్యోతి కిచెన్ అనే బ్రాండ్ నేమ్తో అన్ని స్టోర్స్కి రెస్టారెంట్లకి సప్లై చేస్తోంది. ఆ లైన్ తనకి బాగా నచ్చింది. తేలికగా మేనేజ్ చేయగలుగుతోంది. అందుకని అంతా పనివాళ్లతో కాకుండా కొంత ఎక్విప్మెంట్ కొంటే టర్నోవర్ పెరుగుతుందని లోను కోసం ప్రయత్నం. మన బ్యాంక్ ఏమన్నా సహాయం చేస్తుందేమో. ప్రస్తుతం మీరు నెలకి ఎంత అమ్మకాలు చేస్తున్నారు? 10-12 వేల మధ్య. కొత్త ఎక్విప్మెంట్ కొంటే ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 30,000 దాకా చేయవచ్చు అనుకుంటున్నాం. మీకెంత అవసరం పడుతుందో? ఒక 20,000 చాలు. ఇప్పటికే నా దగ్గర కొంత ఉంది. ప్రెమిసెస్ మీ స్వంతమా? ఎక్కడుంది మీ వర్క్ ప్లేసు? కాదండి, నల్లకుంటలో ఒక కారు షెడ్ మా వాళ్ళది అద్దెకి తీసుకుని చేస్తున్నాం. చెప్పరే మరి. నల్లకుంట అయితే ఇక్కడ లోన్ ఇవ్వడం కుదరదు. మీరు అక్కడ బ్రాంచ్కే వెళ్ళాలి. నల్లకుంటలో ఒక బ్యాంక్కి వెళ్ళామండి, కానీ ఇంత చిన్న మొత్తాలు ఇవ్వమన్నారండి. మా బ్రాంచీకి వెళ్ళారా? మీ బ్రాంచ్ అక్కడ లేదు కదా, విద్యానగర్లో ఉంది కదా, అక్కడికి వెళ్ళి ప్రయత్నం చెయ్యండి. పోనీ మీరు ఆ బ్రాంచ్ మేనేజర్ గారికి ఫోన్ చేసి చెప్పకూడదు? మేమిద్దరం వెళ్ళి కలుస్తాం. ఆయన ఎవరు చెప్పినా వినరు. రూల్స్ ప్రకారం పోయే మనిషి. ఓపిగ్గా వింటున్న నాకు ఒళ్ళు మండిపోయింది. అంటే ఈవిడికి లోన్ ఇచ్చేందుకు రూల్స్ ఒప్పుకోవా? మేమేదో మిమ్మల్ని మాయ చేసి డబ్బులు ఎత్తుకుపోవడానికి వచ్చినట్లు అనుకుంటే ఎలా? మరి స్వయం ఉపాధితో జీవించే మహిళలకి మీరు చెయ్యి అందిస్తున్నట్లు అన్ని గోడల మీద రాసుకోవడం ఎందుకు? అమ్మో, బేసిక్స్లోకి వెళ్ళిపోకండి. అన్ని నిబంధనలు ఆవిడ పాటించగలిగితే బహుశా ఆయన ఒప్పుకోవచ్చు. ఫోను చేసి మీరు రేపు వస్తారని చెప్తాను. ఇద్దరం కలిసి మర్నాడు విద్యానగర్ బ్రాంచ్కి వెళ్ళాం. అది మా బ్రాంచ్తో పోలిస్తే చాలా చిన్నది. అంటే అదృష్టం బావుండి మా ఫీల్డ్ ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ మేనేజర్ అయిపోవచ్చు. మేం వెళ్ళి కార్డు అక్కడ ప్యూన్ చేతిలో పెట్టి బెంచీల మీద కూర్చున్నాం. మేనేజర్ అనబడే ఆ పెద్ద మనిషి కాసేపు క్యాషియర్ వెనకాల, కాసేపు అకౌంటెంట్ వెనకాల, కాసేపు లెడ్జర్ క్లర్కుల వెనకాల నిలబడి మధ్య మధ్యలో రూఫ్ కేసు చూస్తూ ఏదో ఆలోచించుకుంటూ తిరుగుతున్నారు. అప్పుడప్పుడు క్యాబిన్లో కూర్చుని కార్డు చూసి పక్కన పడేసి రౌండ్లేస్తున్నారు. చివరికి లాభం లేదని దారి కాసాం. సార్, మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అయినా ఒక్క 5 నిమిషాలు మీ క్యాబిన్లో కూర్చుంటే మేం మాట్లాడి వెళ్ళిపోతాం. సరే పదండని క్యాబిన్లోకి దారి తీశారు. రామ్మోహన్ గారు ఫోన్ చేస్తామన్నారు. నిన్న మాట్లాడారు. మీ గురించేననుకుంటా. చాలా పాత అకౌంట్ అటగా, మంచి యూనిట్ అని అన్నారు. వెంటనే ఉత్సాహంగా అన్నీ ఏకరో పెట్టాం. అన్నీ శ్రద్ధగా విన్నారు. 25,000 అంటే పర్వాలేదు, నా పరిధిలోకి వస్తుంది. మీరు అప్లికేషన్ ఫిలప్ చేసి తీసుకురండి. 4-5 షాపుల యజమానుల లెటర్స్ కూడా తెండి. అన్నట్టు మీ ఇంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ కావాలి, మీకిలా అద్దెకిచ్చినట్టు. వస్తుండగా అడిగా, నే పూర్తి చేసి ఇవ్వనా అప్లికేషను అని. తను అసలే చాలా సంతోషంలో ఉంది. మీకెందుకు శ్రమ, సాయంత్రం మా బావగారింటికెళ్ళి పూర్తి చేయిస్తా. మీరు మళ్ళీ ఇంత దూరం రావద్దు. నేనే 2 రోజుల్లో సబ్మిట్ చేస్తా. వంట వాళ్ళు ఇప్పటికే వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారు. వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. 4 రోజులు గడిచాయి. ఇంకా ఈ పిల్ల దగ్గర నుంచి ఫోన్ రాలేదేమిటా అనుకుంటుండగానే తానే ఫోన్ చేసింది. మా ఇల్లు గల వాళ్ళు లెటర్ ఇమ్మంటే షెడ్ ఖాళీ చేసేయమన్నారు. ఇలా అద్దెకిచ్చినట్టు ఉత్తరం ఇస్తే వాళ్లకు ట్యాక్స్ పడుతుందిట. ఇంతకీ మీ ఇంటి వాళ్ళెవరేమిటి? మాకు దూర బంధువులే.
ఆయన నాన్నగారి మీద అభిమానం కొద్దీ మాకు ఈ షెడ్డునిచ్చి వాడుకోమన్నారు. మామూలుగా ఇక్కడెవరు వంటలవి అంటే అసలు అద్దెకివ్వరు. అయితే ఒక పని చెయ్యి, నువ్వు వాళ్ళ బంధువుల అమ్మాయని నీకు సాయం చేసే ఉద్దేశంతో నిన్న షెడ్ వాడుకోనిమ్మన్నామని వ్రాసి ఇవ్వమని చెప్పు. అమ్మయ్య, మంచి ఉపాయమే చెప్పారు. అదే అడుగుతా. అయినా మళ్ళీ వారం వరకు అజాపజా లేదు. తీరా కనుక్కుంటే ఉత్తరాలిచ్చేందుకు షాపుల వాళ్ళు తిప్పుతున్నారని 2 రోజుల్లో అప్లికేషన్ పూర్తి చేసి ఇస్తానని చెప్పింది. అనగా ఓ శుభముహూర్తాన అప్లికేషన్ పట్టుకెళ్ళి ఇవ్వడం, మేనేజర్ గారు ఇంకో ఆఫీసర్ గారికి అప్పచెప్పి ఇంకా అన్ని విషయాలు ఆయనే చూసుకుంటాడని ఈవిడికి చెప్పడం జరిగాయి. ఇంకొన్నాళ్ళకి తెలిసిన విషయం ఏమిటయ్యా అంటే ఆ అప్పచెప్పబడిన ఆఫీసర్ గారి తల్లిగారు పోయినందువల్ల ఆయన నెల్లాళ్ళు సెలవు పెట్టారని. ఆనంది వెళ్ళి మేనేజర్ గారిని కలిస్తే ఇంకన్నీ ఆయనే చూసుకుంటాడు, నన్ను కలిసి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఆయన లీవ్ నుంచి వచ్చే వరకు వెయిట్ చేయండి అన్నారట. టెలిఫోన్ వాళ్ళలాగా 3 భాషల్లోనూ యు ఆర్ ఇన్ క్యూ, ప్లీజ్ వెయిట్, ఆప్ ఖతార్ మే హై, కృపయా ప్రతీక్ష కీజియే, మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి అంటూ ఓ అరగంట వినగా లైను కట్ అయినట్లు నెల్లాళ్ళు వేచి ఉన్నాక ఆ ఆఫీసర్ గారికి రిక్వెస్ట్ మీద ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది. మళ్ళీ కొత్త ఆఫీసర్ గారు వచ్చి అన్నీ సర్దుకుని జనాల్ని పలకరించడం మొదలయ్యేసరికి ఇంకో నెల. అప్పుడు ఆయన అంతా చదివి, అయ్యో కొలేటరల్ లేకుండా అప్లికేషన్ ఏమిటండి, ఏదో ఒకటి పెట్టాలి మరి అని కాగితాలు పక్కన పెట్టారట. అప్పుడు తను, మా దగ్గరేముందండి, 25,000 లోపు లోనుకు కొలేటరల్ అడగరని మా మేడం చెప్పారు. మేడం కాదండి డబ్బిచ్చేది, అయినా కొలేటరల్ అక్కర్లేదంటే ఇంకా ఎక్కువ అడిగేవారా, మీ వాళ్ళని ఎవరినైనా కనుక్కోండి అని చికాకుగా మాట్లాడారని కళ్ళ నీళ్ల పర్యంతం అవుతూ చెప్పింది. చివరికి వాళ్ళింటో అందర్నీ వెతగ్గా వాళ్ళన్నయ్య ఎప్పుడో రుద్రారంలో ఒక కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 200 గజాల స్థలం కొన్నట్టుగా బయటపడింది. పాపం అనంతకృష్ణ ఆ ప్లాట్ కాగితాలు, దాన్ని ప్లెడ్జి పెట్టి ఎఫిడవిట్టు వగైరాలన్నీ వెంటనే పంపాడు. నేనసలు చెప్పకనే చెప్పాను, ఇలా అన్నయ్య వాళ్ళ ప్లాట్ ఉందని వాళ్ళకి చెప్పకమ్మా అని. కానీ ఓసారి కలిసినప్పుడు బదరి అన్నాడుట, అన్నయ్య ప్లాట్ ఉంది కదా అని. అప్పట్నుంచి ఆఫీసర్ గారు అన్నీ వదిలేసి ప్లాట్ గురించే మాట్లాడేవారట. నాకు ఆనంది దగ్గర నుంచి వచ్చే కాల్సు వారానికొకటి, 15 రోజులకొకటి, 20 రోజులకొకటి, నెలకొకటి వచ్చి పూర్తిగా ఆగిపోయాయి. చివరిసారి చేసినప్పుడు ఇక్కడ పనవట్లేదండి, నేనెంతో కష్టపడి స్థలం కాగితాలు, 13 సంవత్సరాల ఈసీ, లేఅవుట్ ప్లాను, పంచాయతీ ఉత్తరం, ఓ దాని తర్వాత ఓటి వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చాక ప్రాపర్టీ సిటీ లిమిట్స్లో లేవు కాబట్టి ఇవ్వడం కుదరదన్నారు. నేనిలా తిరుగుతుండడంతో అమ్మని కాసేపు చూడమనడంతో ఆవిడకి ఆయాసం ఎక్కువైపోయింది. సరుకు చాలా పల్లాములైపోయింది. 2 నెలల నుంచి టర్నోవర్ తగ్గిపోయింది. ఇంక నే తిరగలేను. ఈసారి మీకు బాగా తెలిసిన ఆఫీసర్లు వస్తే ప్రయత్నిద్దాం. మీకు చాలా శ్రమిచ్చాను, క్షమించండి అని చెప్పింది. నాకైతే తల కొట్టేసినట్టయింది. ఇన్నేళ్ల నుంచి అదే బ్యాంకులో వ్యాపారం చేస్తున్నాం. ఎంతెంత వడ్డీలు కట్టి ఉంటామో. ఆడవాళ్ళకి అది చేస్తాం, ఇది చేస్తాం అని ఊరు పట్టని కోతలు కోస్తాం. తీరా క్రియలు వచ్చేసరికి అన్ని అర్హతలు ఉన్న మహిళకు ఏ సాయం చెయ్యలేకపోయాం. అప్రియ సంఘటనలు, అవమానాలు, వైఫల్యాలు మర్చిపోగలగడం నాకు భగవంతుడిచ్చిన పెద్ద వరం. కొన్నాళ్లకి ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. చూస్తుండగానే మళ్ళీ దీపావళి వచ్చేసింది. ఆ వేళ పొద్దునే ఆనంది, అనంతకృష్ణ వచ్చారు చేతిలో ప్యాకెట్లతో. రండి రండి, ఏం ఆనంది, ఎలాగూ పనిచేసి పెట్టలేకపోయానని మాట్లాడడం మానేశావా? ఛ, మీరలా అంటే నాకు చాలా కష్టమేస్తుంది. మీరెంత ప్రయత్నం చేశారో నాకు తెలీదా? పోన్లే, మీరు ఇంకోలా అనుకోకపోతే నాకు అంతే చాలు. ఏం అనంత్, ఎప్పుడొచ్చారు? ఈసారి ఎవరిది పెళ్ళి? పెళ్ళి కాదు కానీ ఇంకా మంచి న్యూసే. మనం అప్పుడు లోన్ తీసుకోకపోవడమే మంచిదైంది. ఆ మధ్య లకడీ కాపుల్లో ఏదో ఒక ఉడిపి హోటల్ మూసేస్తూ కొన్ని అమ్మకానికి పెట్టారు. అందర్లాగా దీనికి కూడా ఒక జత గాజులు, ఒక గొలుసు చేయించా కదా, అవి అమ్మేస్తే 9,000 వచ్చాయి. నా పిఎఫ్ లోన్ పెట్టి 10,000 తీసుకుని అక్కడ మనకు కావలసినవన్నీ చౌకలో కొన్నాం. ఇప్పుడు నెలకి
40-50 వేలు టర్నోవర్ అవుతోంది. అది బదరి కలిసి కూకట్పల్లి హౌసింగ్ కాలనీలో సింగిల్ రూమ్ ఇల్లు 100 గజాల్లో ఉన్నది. సెకండ్ సేల్ వస్తే కొన్నారు. వెనక షెడ్ వేసుకుంటే ఇంక మన్ని అడిగేవాళ్ళుండరు. శనివారం గృహప్రవేశం, దీపారాధన, కార్డులేం వెయ్యట్లేదు. మీ ఇద్దరూ వచ్చి భోజనం చేసి పిల్లల్ని ఆశీర్వదించి, ఆగాగు భోజనానికే లక్షణంగా చేస్తాం, కానీ మా ఆశీర్వాదానికి అంత బలం ఉంటుందనుకోను. వెనకటికెవడో నాలాటివాడే నీ వెడితే పనవదు గాని చీటీ పంపిస్తానన్నాడుట. మీరు మాత్రం మారరంటూ ఆ పిల్ల ఆ ప్యాకెట్ విప్పి ప్లేట్లో పోసి మా ముందు పెట్టింది. మొత్తానికి మట్టి గుర్రాన్ని నమ్మి ఏట్లోకి దెక్కుండా మీరే అన్నీ చక్కబెట్టుకున్నారు అంటూ నోట్లో బూందీ పోసుకున్నా. కథ సమాప్తం.